కృష్ణా జిల్లా పులిగడ్డ గురుకుల విద్యార్థులు రాష్ట్రంలో మొదటి స్థానం సాధించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వచ్చేటువంటి పరీక్షల్లో సాధించేటువంటి ఫలితాల ద్వారా ఈ పాఠశాల పేరు రాష్ట్రంలో మారుమోగాలన్నారు. మాట్లాడుతుంటే పిల్లలు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ఈ పాఠ్య పుస్తకాలను మీరు గ్రంథాలయంలో చదువుతున్నారా అని అడిగితే అనుకున్నాను. పిల్లలు వచ్చి విద్యార్థులు అంబేద్కర్ గురించి చెప్పారు, ఒకరు అబుల్ కలాం గురించి చెప్పారు, ఒకరు వికలాంగుడే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా అమెరికాలో రూపొందిన వ్యక్తి గురించి కూడా చెప్పారు. వాళ్ళ ప్రసంగం తర్వాత నాకు అనిపించింది ఏంటంటే పిల్లల జీవిత చరిత్ర తప్పనిసరిగా చదవాలి. ఆ జీవిత చరిత్రలో అతి సామాన్యుడు అసామాన్యుడిగా ఎలా మారారు, దానికి ఏ విధంగా వాళ్ళు కష్టించి పనిచేశారు, కృషి చేశారన్నది మనందరూ కూడా అర్థం. సినిమా పాటలు కృషి ఉంటే మనుషులు వృద్ధులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకు తరగని ఎవరైనా అరవగా గొప్పవాళ్ళు కాలేదు. స్వయం దృష్టి ఎవరికైనా ప్రయత్నం చేసినట్టే గొప్పవాడు అవుతారు. ఏ రంగంలో అయినా కూడా ఒక స్థితికి వచ్చాయంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కొని